శివరాత్రి, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన మరియు శక్తివంతమైన రాత్రి. శివ అంటే మంగళం లేదా శుభమని, రాత్రి అంటే చీకటి అని అర్థం. అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపే పవిత్రమైన సమయమిది. దీని వెనుక పురాణపరంగా, ఆధ్యాత్మికంగా 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. లింగోద్భవ సమయం, శివుడు పుట్టినరోజు. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే పోటీ వచ్చినప్పుడు శివుడు ఆది అంతంలేని ఒక అగ్నిస్తంభంలా జ్యోతిర్లింగం ఆవిర్భవించాడు. ఆ రోజే మహాశివరాత్రి. అందుకే ఈరోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో పూజలు చేస్తారు. 2. లోకాన్ని కాపాడిన రోజు, నీలకంఠుడు. దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు అందులోంచి ప్రమాదకరమైన హాలాహలం, విషం వచ్చింది. లోకాన్ని రక్షించటానికి శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో నిలిపివేశాడు. అందుకే శివుడు నీలకంఠుడయ్యాడు. ఆయన స్పృహలో ఉండేలా చేయటానికి దేవతలంతా రాత్రంతా మేల్కొని స్తుతించారు. అదే శివరాత్రి జాగరణగా మారింది. 3. శివపార్వతుల కళ్యాణం. కొన్ని ప్రాంతాల్లో శివరాత్రిని శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా కూడా జరుపుకుంటారు. ప్రకృతి పార్వతి, పురుషుడు శివుడు ఏకమైన పవిత్ర దినమిది. మనమేం చేస్తాం? ఉపవాసం, శరీరాన్ని తేలికగా ఉంచుకుని దైవచింతనలో ఉండటానికి. జాగరణ, ఈ రాత్రి భూమిపైకి వచ్చే విశ్వశక్తిని గ్రహించటానికి వెన్నెముకను నిటారుగా ఉంచి రాత్రంతా మేల్కొని ఉంటారు. అభిషేకం, శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నీళ్లు, పాలు లేదా విభూతితో ఆరాధిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే శివరాత్రి అంటే లౌకిక సుఖాలను కాసేపు పక్కన పెట్టి మనలోని దైవత్వాన్ని మేల్కొలిపే రాత్రి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి కొన్ని విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాము. జై శ్రీరామ్.